ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పొటాటో కర్రీ అండి. చాలా గ్రేవీగా అండ్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చికెన్ తీసుకుని నీట్గా కడిగేసుకుని అందులో అరచక్క నిమ్మకాయని పిండుకోవాలండి. లెమన్ జ్యూస్ బాగా కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 4 లేదా 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. వేసుకుని హీట్ ఎక్కనివ్వాలి. హీట్ అయ్యాక ఇందులో 3 లవంగాలు వేస్తున్నానండి. ఇంకా 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కలుగా చేసి వేసేస్తున్నాను. ఇవేనండి మసాలాలు, ఇంకా ఏది వాడను నేను ఇక్కడ మసాలా. ఇవి 2 లైట్గా ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇంకా 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఇవి బాగా కలిపేసుకొని ఇవి బాగా మగ్గిపోనివ్వాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం మగ్గిపోయాయి కదండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని ఇందులోనే నేను ఒక పొటాటోని వేసానండి. మీకు కావాలంటే 2 కూడా వేసుకోవచ్చు. ఇలా తొక్కలు తీయకుండా 8 ముక్కలుగా చేశాను నేను. మీకు కావాలంటే తొక్కలు తీసి కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. వేసి బాగా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇది బాగా కలిపేసుకోవాలి. మరో 5 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో ఒక మీడియం సైజు బాగా పండిన టొమాటోని వేసుకున్నానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసేసి బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకుని టమాటాలన్నీ మగ్గిపోనివ్వాలి. తర్వాత మగ్గిపోయాక ఇందులో 2.5 స్పూన్స్ కారం వేసానండి. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్నాక ఇందులో 2 స్పూన్స్ పెరుగు వేసానండి. మీరు మామూలుగా ఒక కప్లో వేసుకుని బీట్ చేసి వేసుకోవచ్చు. నేను మామూలుగా ఇలా వేసేసాను. వేసి ఇది ఎక్కడ కనిపించకుండా పేస్ట్ లాగా బాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. 2 నిమిషాల తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. మీకు ఎక్కువ పులుసులా కావాలంటే ఇంకా 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 గ్లాస్ వేసి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి. మూత తీసి బాగా కలిపేసుకోవాలి. మీకు ఇప్పుడు పులుసులా కావాలంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గ్రేవీ చేస్తున్నాం కదా, ఇంకా వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఉంచాలి. పొటాటో అండ్ చికెన్ బాగా ఉడికిపోయాయండి. ఈ రెసిపీ మొత్తం నేను మీడియం టు లో ఫ్లేమ్లోనే చేశాను, హైలో పెట్టలేదు. హైలో పెడితే చికెన్ లోపల ఉడకదు కదా. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నేను. వేసి కలిపేసుకొని చూసారా, మొత్తం గ్రేవీ అయిపోయింది కదా. వాటర్ మొత్తం ఇంకిపోయాయి. కొద్దిగా పుదీనా వేసుకొని మీరు కూడా వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది, పుదీనా ఫ్లేవర్. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చికెన్ పొటాటో కర్రీ రెడీ. దీన్ని చపాతీలోకి కానీ, పరోటాల్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ ఎందులోకైనా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.